ఇంజనీరింగ్ కానీ డిగ్రీ అయిపోయాక ఒక 6 months గ్యాప్ వస్తుంది, అంటే ఈ 6 months లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అవుతారు. సో బద్రి నువ్వు కూడా అదే కేటగిరీలోకి వస్తావు. సో నీ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను మార్క్స్ తీసుకునేవాడిని అన్న. ఐ మీన్ వీక్లో 3-4 మార్క్స్ తీసుకునేవాడిని. మార్క్స్ తక్కువ రావడం వల్ల నేను చాలా డిప్రెస్డ్గానే ఉండేవాడిని. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పెడుతున్న రిజల్ట్స్ మనకు కనిపించకపోతే మనం డిప్రెస్ అవుతాం ఆటోమేటిక్గా. సో ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలన్న. ఇది ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు కదా, ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఉండడం వల్లనే ఇంత అచీవ్ చేయాలి. అవునన్నా. ఏంటంటే నార్మల్గా ఎవ్రీడే డిఏఎల్ఆర్కి వస్తే ఎవ్రీడే మీరు 2 sets చేయడం వేరు. ఎందుకంటే మీకు టైం ఉంటుంది అన్న. ఆ 2 sets చేసిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అదే కొంతమంది ఏంటంటే లాస్ట్ 3 monthsలో గట్టిగా ప్రిపేర్ అయ్యి రాసేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే డైలీ 6 to 7 sets చేస్తారు. మీకు టైం ఉండదు అనలైజ్ చేసుకోవడానికి, అంత త్వరగా ఎక్కకపోవచ్చు. కరెక్ట్.